బ్రహ్మోత్సవ వేడుక కన్నుల పండుగగా సాగింది. దేవదేవుడు ఒకే రోజు 7 వాహనాలపై భక్తులకు దర్శనమిచ్చారు. అటు శ్రీకాకుళం అరసవెల్లిలో సూర్యనారాయణమూర్తి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన దివ్యక్షేత్రం తిరుమలలో ఒక్కరోజు బ్రహ్మోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. రథసప్తమి పండుగ సందర్భంగా తెల్లవారుజాము నుంచే భక్తులు శ్రీమన్నారాయణుని దర్శించుకునేందుకు బారులు తీరారు. తెల్లవారుజామున 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు శ్రీనివాసుడు 7 వాహనాలపై భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం సూర్యప్రభ వాహనంపై శ్రీవారు భక్తులకు దర్శనమిచ్చారు. సూర్యోదయ వేళ కోనేటి రాయుడు సూర్యప్రభ వాహనంపై తిరుమాడ వీధుల్లో విహరించారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. రాత్రి నుంచే గ్యాలరీల్లో ఎదురు చూశారు. తర్వాత చిన్నశేష వాహనం, గరుడ వాహనం, హనుమంత వాహనంపై మలయప్ప స్వామి భక్తులను కనువిందు చేశారు. మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల మధ్య శ్రీవారి పుష్కరిణిలో చక్రతాళ్వారుకు చక్రస్నాన మహోత్సవం నిర్వహించారు. అనంతరం కల్పవృక్ష వాహనం, సర్వభూపాల వాహనం, చంద్రప్రభ వాహనంతో మలయప్ప స్వామి తిరుమాడ వీధుల్లో విహరించారు. సూర్య జయంతి నాడు కోనేటి రాయుడి సప్త ఉత్సవాల వైభవాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తిరుమల చేరుకున్నారు. తిరుమల దివ్యక్షేత్రం గోవింద నామస్మరణతో మారుమోగింది. రథసప్తమి పండుగ సందర్భంగా తిరుమల గిరులను ప్రత్యేకంగా ముస్తాబు చేశారు. విద్యుత్ దీపకాంతులతో తిరుమల మెరిసిపోతోంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గ్యాలరీలోని భక్తులకు ఉదయం నుంచి అల్పాహారం, పాలు, మంచినీళ్లు సరఫరా చేశారు. మధ్యాహ్నం అన్నప్రసాదం అందించారు. ఎండవేడిమి దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక పందిరి వేశారు. తిరుమలలో భారీ ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలో తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు. ప్రత్యక్ష దైవం శ్రీ సూర్యనారాయణమూర్తిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. స్వామివారికి తెల్లవారుజాము నుంచే అభిషేకం నిర్వహించారు. పుష్కరిణిలో పొంగళ్లు పెట్టిన భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. తొలిసారిగా రథసప్తమి పండుగను రాష్ట్ర పండుగగా కూటమి ప్రభుత్వం నిర్వహిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో రథసప్తమి పండుగను భక్తులు భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్నారు. తెల్లవారుజామునే పుణ్యస్నానాలు ఆచరించి ప్రత్యక్ష దైవం శ్రీ సూర్యనారాయణ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. రథసప్తమి నుంచి భానుడి ప్రతాపం మొదలైంది.